మనము ఏ విధంగా ప్రతి ఆదివారాన్ని, ప్రతి విశ్రాంతి దినాన్ని ఏ విధంగా గడిపాం? మనకు కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, ఏ విధమైన పరిస్థితుల్లోనైనా సరే ఈ విశ్రాంతి దినాన్ని ఎంత పరిశుద్ధంగా ఆచరించాము. హల్లెలూయా. ఒకవేళ మనము ఏంటంటారు, ఈ వంపులు పెట్టుకొని, ఏంటంటే సాకులు పెట్టుకొని మనం ఏమైనా తప్పిపోయామా? పర్వాలేదులే, వెళ్ళినా పర్వాలేదు, వెళ్ళకపోయినా పర్వాలేదు అని అనుకున్నామా? లేదు, బాధలోనే ఇంటి దగ్గర ఉన్నామా? ఒకవేళ ఎన్ని వారాలు మనం ఆబ్సెంట్ అయ్యాం, ఎన్ని వారాలు ప్రజెంట్ అయ్యాం, ఎంత మంచిగా మనం ఆరాధించాం అన్నది మనం ప్రశ్న వేసుకుంటే, ఒకవేళ ప్రశ్న వేసుకొని ప్రభా ఈ వారాల్లో, కొన్ని వారాల్లో నేను ఎన్నో సాకులు పెట్టాను ప్రభా, వర్షం అని, లేకపోతే ఈ పని అని, ఆ పని అని, చుట్టాలు వచ్చారని, వంటలని, లేకపోతే ఇంకొకటి అని నేను సాకులు చెప్పాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని మనం పరిశీలన చేసుకుంటే, హల్లెలూయా, మన ఆత్మీయ జీవితాన్ని కూడా ప్రతిరోజు కూడా ఈరోజు ఎంత దేవుడితో గడిపాను, ఎంత సెల్ ఫోన్తో గడిపాను, ఎంత పై వాళ్ళకి నేను ప్రాధాన్యత ఇచ్చాను అన్నది మనం ప్రశ్న వేసుకోవాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే మనం సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా. సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలంటే క్రమశిక్షణ కలిగి ఉండాలి. మనం చూసారా, నాకు తెలియకుండా అదొక మిస్టేక్. అదొకటి ఏంటి, నాకు తెలియకుండా టోకెన్స్ ఇచ్చారట. వాళ్ళు టోకెన్స్ ఇచ్చారు, నాకు తెలియదు ఆ సంగతి. అలా అంత తెలివి ఉందని నాకు తెలియదు. ఏది ఎత్తానని అనుకున్నాను. తీరా టోకెన్ ఇచ్చారంటారు. ఎక్కడ నాకేం ఇవ్వలేదు అని అనుకున్నాను. మామూలుగా చెప్పారేమో అనుకున్నాను. అది వాళ్ళు చేసింది కరెక్టే. ఒక దేవుడే వచ్చి అన్నది ఎవరు సిద్ధంగా ఉన్నారు, ఎవరు రెడీగా ఉన్నారు అన్నది ఆయన చూస్తాడు. దేవుని స్తోత్రం. మనుషులకి కనిపించాలని కాదు, కానీ దేవుని దృష్టిలో సరైనటువంటి సాక్ష్య జీవితం కలిగిన వారిగా మనము ఉండాలి. హల్లెలూయా. వాళ్ళు చేసింది కరెక్టే, తప్పే లేదు. వాళ్ళు ఖచ్చితంగా సేవకుల దగ్గర కూడా ఖచ్చితంగా ఉంటారు వాళ్ళు. దేవుని స్తోత్రం. ఏమంటే అందరికి ఇచ్చాం గిఫ్ట్, మీకు ఇవ్వలేదండి, మీకు పెడదామని మర్చిపోయి వచ్చామన్నాడు. మర్చిపోయి వచ్చినా పర్లేదు, ఏం పర్లేదు అని అన్నా. మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేయలేదు, నాకు వాళ్ళకి ఫోన్ చేయలేదు. ఓకే, వాళ్ళు సాయంత్రానికి వెళ్ళారట. ఎక్కడన్నా చాలా గిఫ్ట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర, నాకు తెలియదు ఆ సంగతి. నేను ఫోన్ చేశాను, సాయంత్రం ఫోన్ చేస్తే ఇప్పుడు వెళ్ళామంటాను. ఇప్పుడు వెళ్దాం ఏంటంటే రూట్ మర్చిపోయారా ఏంటని అన్నాను. అంటే లేదంటే పేదోళ్ళు ఉంటే పేదోళ్ళు అందరికి ఇచ్చామని అన్నారు. మరి ఎక్కడ ఉన్నారు, మరి ఎంత డిస్టర్బెన్స్ చేయడం ఎందుకు? అటలు పిలవడంతో దేవుడు ఆశీర్వదిస్తే తప్పనిసరిగా మనం చేసుకోవడం మంచిది. ఎందుకంటే 50 మందికి ఇచ్చారంటే 50 5,000 రూపాయలు అది చేసింది. ఈ పెద్ద అడవుడి, పెద్ద డ్రామా ఇది. కాబట్టి ఒకటి దాన్ని మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆరాధనకి 12 గంటలకు వచ్చిన వాళ్ళకి 12 గంటలకి ఇవ్వాలా అన్నది దేవుని యొక్క క్రమం. అది దేవుని స్తోత్ర. ఆ క్రమం కలిగిన వారిగా ఉండాలి. అక్రమంగా ఉండకూడదు సంఘంలో. దేవుని స్తోత్ర. అక్రమం చేయి వారులారా నా యొద్ద నుండి తొలగి పొండి అని ఎటు నుంచి వెడమ పక్కన ఉన్నటువంటి వారు, కుడి పక్కన ఉన్నటువంటి వారిని ఏమంటారు? ఆశీర్వదించబడిన వారులారా. హల్లెలూయా. మనము అక్రమం చేయి వారిలాగా ఉన్నామా, ఆశీర్వదించబడిన వారిలాగా ఉన్నామా? ఈ 52 వారాల్లో ఎన్ని వారాలు చక్కగా గడిపాం? వీలైతే మీరు టిక్ పెట్టుకోండి క్యాలెండర్ దగ్గర. ఇది ఆబ్సెంట్ అని పెట్టుకోండి. ఎందుకు ఆబ్సెంట్ అయ్యామో పశ్చాత్తాపడండి, మంచిది. ఈ యొక్క అంచె దినాల్లో, యేసుక్రీస్తు రాకడ దినాల్లో మనం జాబ్స్ కన్నా, బిజినెస్ కన్నా, దేనికన్నా దేవునికి మొట్టమొదట ప్రాధాన్యత ఇవ్వాలి. హల్లెలూయా. దేవుడు మొట్టమొదట నీ జీవితంలో ఈ రోజు ఉన్నావు అని అంటే కనుక దేవుడే. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఆ విధంగా ఈ 2025వ సంవత్సరంలో ఒక ఫైర్ బ్రాండ్లుగా ఉండాలి. హల్లెలూయా. ఒక అగ్ని చేత నింపబడిన వారుగా, పరిశుద్ధాత్మ
శక్తి చేత నింపబడిన వారిగా, ఆత్మ సంబంధులుగా, శరీర సంబంధులుగా కాకుండా ఆత్మ సంబంధులుగా మనము జీవించాలి. ప్రతి మాట ఇక్కడ ఆలకించాలి. దేవుని స్తోత్రం. ఆత్మ సంబంధులుగా మనము ఉండాలి. ఈ 2025వ సంవత్సరం మనుషులను సంతోష పెట్టేవారుగా కాకుండా ఎవరు సంతోష పెట్టాలంట? దేవుణ్ణి సంతోష పెట్టాలి. ఈరోజు ఉదయం లేచిన వెంటనే ప్రార్థన చేయం, రాత్రికి దేవుణ్ణి సంతోష పెట్టావా లేదా, ఎన్ని దేవునికి విరోధంగా, దేవునికి వ్యతిరేకంగా, దేవునికి చెడ్డగా జీవించామో పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము పరిశీలించుకోవాలి. ఈ యొక్క ఆఖరి ఆదివారంలో పరిశీలించుకోవాలి. అలాగనే ఆఖరి మాటలు, ఒక వ్యక్తి, కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మరణ ఛాయలో ఉంటే, ఇక చనిపోతాడు అని అనుకుంటే, వాళ్ళ పిల్లలకు కానీ, వాళ్ళకి భార్యకు కానీ, వాళ్ళ తల్లికి కానీ ఏదో ముఖ్యమైనటువంటి మాటలో ఏదో చెప్తారు కదా. ఈ యొక్క ఆఖరి మాటలో ఇది ప్రాముఖ్యమైనటువంటి మాటలు, మన జీవితంలో ఒక అద్భుతాన్ని చేసేటటువంటి మాటలు. హల్లెలూయా. అద్భుతాన్ని చేసేటటువంటి మాటలు, ఆశ్చర్యమైనటువంటి చేసే మాటలు. వారు చెడ్డగా మరి గద్దించినా, బాధ పెట్టినా సరే అవి ఎంతో మంచి మాటలు. దేవుని స్తోత్రం. ఒక ఆయన మన ఈయన ఉంటాడు కదా, ఎవరో మన సర్పంచ్, మాజీ సర్పంచ్, ఆ ముందుని నాన్న అంటే ఉంటే అంటే ఆయన విమర్శించి, తప్పుగాని కాదు కానీ విమర్శించి ఆ గేద పేట పెట్టి ఇస్తుంటే 7 గంటలకు వచ్చాడని, 8 గంటలకు వచ్చాడని, 7 నువ్వు ఇలాగా నువ్వు వస్తుగా, ఎదురుగా, గుర్తులాగా చేస్తావా అని చెప్పి తింటుంటే ఆయన ఇలాగ కృషిసుకొని సైలెంట్గా ఉండేవాడు. ఈ రోజు అతనికి అది ఆశీర్వాదము. దేవుని స్తోత్రం. అది ఆశీర్వాదం. కాబట్టి ఈ ఆఖరి మాటలో, ఈ ఆఖరి వారంలో దేవుడు ఏం మాట మాట్లాడతాడు నాతోని అని నువ్వు ఆశపడితే, విన్నటువంటి మాటలైనా మనం వింటాం కానీ దాన్ని ఆచరించము, విడిచిపెట్టేస్తుంటాం. కాబట్టి ఇవి ఆశీర్వాదము. ఇవి అనుసరిస్తే మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. దేవుని గ్రంథంలో ఉన్న ప్రతి మాట ఇది యథార్థమైనటువంటిది. హల్లెలూయా. దేవుని యొక్క అభిషేకముతో చెప్పబడినటువంటి మాట, దేవుని సేవకులు చెప్పబడినటువంటి మాట, ప్రత్యేకించబడిన వారు చెప్పబడిన మాట, ఇది ప్రత్యేకమైనటువంటిది. హల్లెలూయా. నిన్ను బాధపెట్టవచ్చు, గాయపరచవచ్చు, అయినప్పటికీ కూడా అది నీకు మంచిదే దైవకంగా ఉంటే. దేవుని స్తోత్రం. ఎందుకు నాకు బాధ అయిపోయింది, నాకు ఇది అయిపోయింది అంటే, నువ్వు ఆత్మీయంగా ఉంటే, ఒకవేళ వాక్యం ఏంటంట, 2 అంచులు గల ఖడ్గము. కాబట్టి ఖడ్గము కత్తి దూసుకొని వెళ్తుంది నీ తప్పు ఉంటే కనుక. హల్లెలూయా. తప్పు లేకపోతే ఎందుకు? ఇంకా దేవునికి దగ్గరగా ఉండాలి, ప్రార్థన చేయాలి, భక్తిగా ఉండాలి, భయం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, భయం కలిగి ఉండాలి. హల్లెలూయా. భక్తి కలిగి ఉండాలి, భయం కలిగినటువంటి వ్యక్తులుగా మనము ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మనము ఆఖరి మాటలు, ఆఖరి వ్యక్తి ఉన్నటువంటి మన భవిష్యత్తునే మార్చగలిగినటువంటి మాటలు. హల్లెలూయా. ఈ ఆఖరి వారంలో మన తప్పులన్నీ కూడా సరి చేసుకోవాలి. అప్పుడే మనకు ప్రయోజనకరమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. సరి చేసుకోవాలి. తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. హల్లెలూయా. వాటిని ఒప్పుకొని దేవుని సన్నిధిలో ఎన్ని తప్పులు చేస్తాం, దేవునికి ఎంత సమయం ఇవ్వలేదు. మనుషులకి ఇస్తున్నామా సమయము? దేవునికి ఇస్తున్నామా? దేవుని స్తోత్రం. దేవునికి ఇస్తున్నాం. దేవునికి ఇవ్వాలి, దేవుని సేవకుడికి కూడా ఇవ్వాలి. హల్లెలూయా. దేవుని సేవకుడు అంటే భయపడాలి. హల్లెలూయా. దేవుని సేవకుడు అంటే భయపడాలి. నీకు ఎంత చిరాకు వచ్చినా సరే, ఎంత ఇదిగా ఉన్నా, ఎంత బిజినెస్ లో ఉన్నా సరే, సేవకుడు అంటే భయపడితేనే ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నేను ఉపవాసంలో ఉండి చెప్తున్నాను, ఏది మిమ్మల్ని ద్వేషించి నేను చెప్పలేదు. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక ఈ యొక్క సామెతల గ్రంథంలో 3వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు మనం చూసినట్లయితే కనుక, 1 నుండి 13 వచనాలు మనం చూసినట్లయితే కనుక
ఈ 13 వచనాల్లో ఉన్నటువంటి మాటలు 7 రకములైనటువంటి హెచ్చరికలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. 7 రకములైనటువంటి హెచ్చరికలు కనిపిస్తూ ఉన్నాయి. హెచ్చరికలతో కూడా ఏం కనిపిస్తున్నాయంటే మళ్ళీ 7 రకములైనటువంటి ఆశీర్వాదాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు, నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. హల్లెలూయా. 7 రకములైనటువంటి హెచ్చరికలు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకు హెచ్చరిక చేస్తున్నాడు అంటే నీకు ఏదో ఇవ్వలేదు, ఏదో చెయ్యలేదని కాదు, కానీ నీవు ఆయన వంటి మనస్సు కలిగి ఉండాలన్నదే. హల్లెలూయా. ఆయన చిత్తానుసారంగా నడుచుకోవాలని, ఆయన మాట వినాలని, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలని, ఆయనకు విధేయులుగా ఉండాలన్నది మాత్రమే ఆయన హెచ్చరిస్తాడు. కానీ నువ్వు ఇస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుని స్తోత్రం. ఇవ్వకపోతే నిన్ను దీవించడం. హల్లెలూయా. ఇస్తే దీవిస్తాడు, ఇవ్వకపోతే అంత దీవెనకరంగా ఉండలేదు. ఇచ్చడం గురించి ఆయన ఏమి కూడా ఆలోచించడు. కానీ దేవుని యొక్క చిత్తంలో దేవుని మాట, దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండి దేవుని మాట విని దేవుని మాట ప్రకారంగా నడుచుకొని మనం ముందుకు సాగితే ఆయన హెచ్చరికలను మనం స్వీకరిస్తే ఆయన ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలను కూడా పొందుకోగలము. హల్లెలూయా. ఆయన ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలను కూడా మనం పొందుకోగలం. కాబట్టి ఈ 3వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట, మొట్టమొదటి మాట చదవండి. నా కుమారుడా నా ఉపదేశములను మరువకుము. నా కుమారుడా మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. ఇక్కడ మొట్టమొదటిగా మనం చూసినట్లయితే గనక, మొట్టమొదటిగా మాట చూసినట్లయితే గనక, నా కుమారుడా నా ఉపదేశమును, దేవుని యొక్క ఉపదేశమును మరువకుము అని సెలవిస్తున్నాడు. కుమారుడు అంటే కుమారులు ఒకరికే కాదు, కానీ కుమార్తెలకి కూడా. నా కుమారుడా నా ఉపదేశమును నీవు మరువకుము, నా ఆజ్ఞలను నీవు హృదయపూర్వకముగా వాటిని గైకొనుము. హృదయపూర్వకముగా నా మాట విను.